ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ప్రజలకు వైద్య సేవలను మెరుగుపరిచే సంకల్పంతో నాడు తీసుకున్న నిర్ణయాల ఫలాలు తెలంగాణలో ఇప్పటికీ ప్రజలకు అందుతూనే ఉన్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ సనత్ నగర్లోని టిమ్స్ హాస్పిటల్. 2022లో కేసీఆర్ శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ పట్ల కేసీఆర్ ముందు చూపు ఏంటో మరోసారి టిమ్స్తో రుజువైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడతలో సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని, రెండో విడతలో వైద్య ఆరోగ్య రంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చామని పలుమార్లు కేసీఆర్ ప్రకటించారు. అది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చేసి చూపించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సేవలు అందించలేక ప్రస్తుతమున్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగిపోయింది. మరోవైపు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు నిరుపేదలకు అందని ద్రాక్షగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నగరం నలువైపులా టిమ్స్ పేరుతో సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 2022 ఏప్రిల్ 26న ఒకే రోజు సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లో 3 సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులను పరుగులు పెట్టించారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంటే ఏడాది కాలంలోనే అన్ని దవాఖానాల నిర్మాణ పనులు 80% పైగా పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను నిలిపివేసింది. అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కాలం గడిపింది. అయితే బీఆర్ఎస్ తో పాటు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో తిరిగి పనులను పట్టాలెక్కించింది. గత సంవత్సరమే 3 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు అందుబాటులోకి రావాల్సి ఉండగా ప్రస్తుతం సనత్ నగర్ టిమ్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. టిమ్స్ దవాఖానా ఆషామాషిగా ఉండదు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో సకల వస్తువులు ఉంటాయి అని శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి తగ్గట్లే ఎయిమ్స్ తరహాలో సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ లో 2679 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు. 1000 పడకల చొప్పున మొత్తంగా 3000 సూపర్ స్పెషాలిటీ పడకలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా ప్రతి పడకకు ఆక్సిజన్ సౌకర్యం ఉండేలా ప్రణాళిక రూపొందించారు. మూడింటిలో కలిపి 900 పడకలు ఐసీయూకు కేటాయించడం విశేషం. ఒక్కో టిమ్స్ లో 30 విభాగాలు అందుబాటులోకి వస్తాయి. గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు, ఊపిరితిత్తులు, క్యాన్సర్, ఎండోక్రైనాలజీ, అలర్జీ, రుమటాలజీ, ట్రామా కేర్ సేవలు, ల్యాబొరేటరీ తదితర సేవలను ఒకే చోట అందించేందుకు కేసీఆర్ సర్కార్ ప్రత్యేక చొరవ తీసుకున్నది. సనత్ నగర్ టిమ్స్ స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి. ఎర్రగడ్డ గవర్నమెంట్ చెస్ట్ ఆసుపత్రి ఆవరణలో 22.6 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. మొత్తం 1000 పడకలను ఏర్పాటు చేశారు. ఇందులో 300 ఐసీయూ బెడ్స్, 500 జనరల్, ప్రైవేట్ వార్డుల్లో మరో 200 బెడ్స్, లినాక్ న్యూక్లియర్ మెడిసిన్ వార్డ్ ఏర్పాటు చేశారు. ఇక డయాలసిస్ రోగులకు 30 పడకలు ప్రత్యేకంగా కేటాయించారు. మరోవైపు 16 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు, 17 పాథాలజీ ల్యాబ్స్, 12 మైక్రోబయాలజీ ల్యాబ్స్, 10 బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, 5 ఇతర ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు సిటీ స్కాన్, 128 స్లైస్, మమోగ్రఫీ, 5 ఎక్స్రే యంత్రాలు కూడా రెడీ అయ్యాయి. 30 మృతదేహాలను భద్రపరిచేలా మార్చురీ, ల్యాండ్రీ, కేంద్రీకృత వంటశాల వంటివి ఏర్పాటు చేశారు. మొత్తం 4 బ్లాకుల్లో సనత్ నగర్ టిమ్స్ నిర్మించారు. బ్లాక్ ఏలో అత్యవసర సేవలు, ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూలు, 30 వార్డులను ఏర్పాటు చేశారు.
బ్లాక్ బిలో ప్రధాన ఓపీ విభాగం, సెంట్రలైజ్డ్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లైనాక్, క్యాత్ ల్యాబ్స్ ను నిర్మించారు. ఇక బ్లాక్ సిలో రేడియాలజీ విభాగం, పాథలాజికల్ ల్యాబ్స్, జనరల్ వార్డ్స్, ప్రైవేట్ వార్డ్స్, విఐపి సూట్ సేవలు లభిస్తాయి. బ్లాక్ డిలో పరిపాలన, అకాడమిక్ బ్లాక్, 200 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఆడిటోరియం ఉంటాయి. కేసీఆర్ ప్రభుత్వ సంకల్పం నుంచి వచ్చిన మరో ఫలం ఐవీఎఫ్ కేంద్రం. సంతానం లేక అవస్థలు పడుతున్న పేదల కోసం కేసీఆర్ ప్రభుత్వం మానవతా కోణంలో ఆలోచించింది. వారి మానసిక వ్యధను తీర్చడంతో పాటు సామాజికంగా వారికి గౌరవం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానంలో ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గాంధీ పేట్ల బుర్జు మెటర్నిటీ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎం దవాఖానంలో అత్యాధునిక ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటుకు నిధులు విడుదల చేసింది. ఇందులో మొదటగా 2023 అక్టోబర్లో గాంధీ దవాఖానలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించింది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, భవిష్యత్ తరాలు బాగుంటాయి, తద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది అనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగానే నగరాలు, పట్టణాల్లోని పేదలకు వైద్య సేవలు చేరువ చేసేందుకు బస్తీ దవాఖానాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవి రోజు వేలాది మందికి ఉచితంగా సేవలు అందిస్తూ వారికి ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి. మరోవైపు పెద్ద ఆసుపత్రులపై ఓపీ భారాన్ని కూడా తగ్గిస్తున్నాయి. టెలిమెడిసిన్ సేవలతో బస్తీ దవాఖానాల నుంచే ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర దవాఖానాల వైద్యులను సంప్రదించి సూపర్ స్పెషాలిటీ సేవలు పొందేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు అవయవాల మార్పిడిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఎంతో మంది రోగులకు పునరుజ్జీవం ప్రతిపాదించింది కేసీఆర్ ప్రభుత్వం. పేద విద్యార్థులు సైతం పేద విద్యను అభ్యసించే అవకాశం కల్పించడంతో పాటు ప్రజలకు స్పెషాలిటీ సేవలను చేరువ చేసేందుకు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 33 జిల్లాల్లో వైద్య కళాశాల ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా తెలంగాణలో తెల్లకోటు విప్లవం మొదలైంది.